హాయ్ అండి. షాంపూలో గనక ఈ పవర్ఫుల్ అయిన ఇంగ్రీడియంట్ కలిపి మీరు గనక యూజ్ చేస్తే 100 సంవత్సరాల వరకు మీ ఇల్లు క్లీన్‌గా ఎలాంటి పురుగు, పుట్ర లోపలికి రాకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. అట్‌లీస్ట్ మీరు గుమ్మం దగ్గర ఇది స్ప్రే చేస్తే చాలు ఈ నీళ్ల వాసనకే దరిదాపుల్లోకి ఏ పురుగు, పుట్ర రాదండి. మీరు కనీసం చూద్దామన్నా ఒక దోమ గాని, పురుగు గాని, బల్లులు గాని, ఎలుకలు గాని, బాగా విసిగించే బొద్దింకలు గాని ఏవి కనిపించమన్నా కనిపించవండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ హైప్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ పవర్ఫుల్ రెమెడీ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది షాంపూ కావాలండి. మార్కెట్లో చాలా రకాల షాంపూలు అనేవి మనకి యూజ్ఫుల్గా ఉన్నాయి. మీరు ఏది కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా ఇదే వాడాలని ఏం లేదు. నా దగ్గర క్లినిక్ ప్లస్ అవైలబిలిటీగా ఉంది. సో అందుకే నేను క్లినిక్ ప్లస్ యూజ్ చేస్తున్నాను. ప్యాకెట్ పరంగా అయితే ఒక ₹1 షాంపూ అయితే సరిపోతుంది. లేదంటే ఒక స్పూన్ షాంపూ అయినా కూడా మీరు యూజ్ చేసుకుంటే ఈ రెమెడీని హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పురుగులకి, బల్లులకి, ఇంకా చీమలకి, దోమలకి షాంపూలో ఉండే ఆ స్మెల్ కానీ, ఆ జిగట కానీ పడదండి. అందుకనే మనం షాంపూని మెయిన్ ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తున్నాము. మీ ఇల్లు క్లీన్గా, నీట్గా ఉండాలంటే, ఎలాంటి పురుగు, పుట్ర లోపలికి రాకుండా ఫ్రెష్గా ఫీల్ అవ్వాలనుకుంటే కనుక డెఫినెట్గా ఈ రెమెడీని అయితే ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. చాలామంది ఇళ్లలో కూడాను ఎంత నీట్గా క్లీన్గా చేసి పెట్టుకున్నా కూడా నైట్ అయ్యేసరికి బొద్దింకలు అనేవి ఇష్టానుసారంగా కుప్పలు తప్పలుగా వచ్చేస్తాయి. మీరు కనుక మిడ్నైట్ లేసి చూస్తే మీ వంటగదిలో ఇన్ని బొద్దింకలు అనేవి ఉండవు. వాటిని ఎన్ని విధాలుగా మీరు మార్కెట్లో దొరికిన పవర్ఫుల్ స్ప్రేయర్ యూజ్ చేసినా కూడాను వాటిని అస్సలు మీరు నివారించలేరండి. మ్యాజిక్ చేసినట్టు ఈ స్ప్రేని ఒక్క నైట్ మీరు వంటగదిలో స్ప్రే చేసిన తర్వాత నిద్రపోండి. మార్నింగ్ కల్లా ఎక్కడెక్కడ ఉన్న బొద్దింకలు కూడా వెంటనే చచ్చిపోతాయండి. మళ్ళీ అవి వాటి పురుగులు, వాటి పిల్లలు కూడా మళ్ళీ తిరిగి రావన్నమాట. అంత బాగా పనిచేస్తుంది. ఈ స్ప్రేయర్ అనేది ఒక్కసారి స్ప్రే చేసిన తర్వాత చాలా రోజులు మనం క్లీన్ చేసినా కూడా దీని యొక్క ఆ పవర్ఫుల్నెస్ అనేది ఆ స్టిక్కీగా అంటేసి ఉంటుందండి. సో వాటికి ఆ స్మెల్ తెలిసిపోయి అవి మళ్ళీ రావు. ఇదే కాదండి, మీరు ఎక్కడైతే ఎలుకలు ఉన్నాయని ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే బల్లులు కానీ, గోళ్ళకి చాలా ఎక్కువ బల్లులు ఉంటాయి, పిల్లలు చాలా భయపడుతూ ఉంటారు బల్లులను చూసి. ఇలాంటి ప్రాబ్లమ్స్తో మీరు సఫర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఈ రెమెడీని యూజ్ చేయండి. నేను తీసుకున్న షాంపూలో ఒక 1 స్పూన్ వచ్చి బేకింగ్ సోడా యూజ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో లెమన్ యూజ్ చేసుకోవాలి. లెమన్లో ఉన్న సిట్రిక్ వచ్చేసి చాలా పురుగులకి అస్సలు నచ్చదండి. ఇవి వెయ్యంగానే అవి చనిపోతాయి అనమాట. సో మనల్ని ఇబ్బంది పెట్టే కీటకాలను నివారించడానికి మనం ఈ రెమెడీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, సో వాటికి నచ్చని ఇంగ్రీడియంట్స్తోనే మనం టోటల్గా ఈ రెమెడీని ప్రిపేర్ చేసి యూజ్ చేసుకుంటున్నాము. ఇది 1 మంత్ 2 మంత్స్ కదండి, మీకు 1 ఇయర్ వరకు లైఫ్ ఉంటుంది. మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. డైలీ మన ఇంట్లో ఉన్న దోమలకైతే ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. చాలామంది కాయిల్స్ కానీ, ఆల్అవుట్స్ కానీ, లేదంటే కొత్తగా వచ్చిన ఈ మస్కిటో దోమల పుల్లల్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. వాటి మూలంగా పిల్లలకి చాలా హెల్త్ అనేది ఇష్యూస్ వస్తున్నాయి. మా పిల్లలు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చినాయి. సో అందుకనే నేను వెంటనే దీనికి స్విచ్ అయ్యాను. నేను ఇప్పటి వరకు ఒక 6-7 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సూపర్బ్గా పనిచేస్తుందండి. కనీసం ఇంట్లోకి ఒక దోమ అయితే కూడా కనిపించదండి. ఈవినింగ్ పూట మీరు కనుక ఒక్కసారి ఎయిర్లో దీన్ని ఒకసారి స్ప్రే చేసేసి, గుమ్మం దగ్గర ఒకసారి స్ప్రే చేసేస్తే చాలు, మీరు దోమల తెర కూడా వేసుకునే అవసరం లేదు. అంత బాగా ఇది ఆ దోమల లోపలికి రానివ్వకుండా గట్టిగా కాపలా కాస్తుంది. అంత బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఉల్లిపాయ తీసుకుంటున్నాను. ఉల్లిపాయ అనేది ఒక హాఫ్ ఉల్లిపాయ తీసుకున్నా మీకు సరిపోతుంది. ఉల్లిపాయలో ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది చాలా పురుగులకి అస్సలు నచ్చదండి. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ స్మెల్ కలిగి ఉంటుంది. దట్టు కూడాను ఇవి చాలా వాటికి ప్రమాదకరం కూడాను. మీ ఇంట్లో గనక ఎక్కువ మోతాదులో నేను చెప్పిన కీటకాలు గనక ఉంటే మీరు చక్కగా 1 లీటర్ బాటిల్కి దీన్ని ప్రిపేర్ చేసుకోండి. నేను హాఫ్ లీటర్కి నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను. అదే మీకు ఇవన్నీ కూడా డబల్ క్వాంటిటీలో తీసుకొని మీరు 1 లీటర్కి ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మోతాదులో స్ప్రే చేయండి. ఇది మనకి ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా, సో వీటి స్మెల్ మనకి ఇబ్బంది పెట్టకుండా మనం ఇందులో మంచి ఇంగ్రీడియంట్ అనేది యూజ్ చేస్తాము. దాని మూలంగా మనకి మంచి స్మెల్ వస్తుంది, కానీ కీటకాలకు మాత్రం వెంటనే అన్కాన్షియస్ అయిపోయే స్మెల్ అయితే వస్తుందండి. అవి ఏం చేస్తాయి అంటే స్ట్రాంగ్ అయితే కనుక బయటకు పారిపోతాయి. ఎలుకలు, బొద్దింకలు, లేదంటే పెద్ద పెద్ద పురుగులు ఏమైనా ఉంటే బయటకు పారిపోతాయి. కానీ చిన్నవి దోమలు కానీ, చిన్న పురుగులు కానీ అయితే వెంటనే అవి అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతాయి అండి. అంత బాగా పనిచేస్తుంది రెమెడీ అనేది. మనము ఒక ఉల్లిపాయని తీసుకున్నాం కదా, నేను హాఫ్ తీసుకున్నాను. హాఫ్ అనమాట చక్కగా మీరు పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న దాన్ని మనం ఇందాక కలుపుకున్న షాంపూ
ఇంకా లెమన్ కలుపుకున్నాం కదా, ఆ రెండిట్లోనూ ఈ పేస్ట్ అనేది మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో వేరే బౌల్ తీసుకుందాము. అందులో మీరు ఎంతైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వాటర్ వేసుకోండి. మీరు ఏ వాటర్ అయినా కూడా ఇందులో యూస్ చేసేసుకోవచ్చు. అందులో ఒక స్పూన్ వచ్చేసి మనం సాల్ట్ వేసుకుందాము. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ ఏది అవైలబుల్గా ఉన్నా, రాక్ సాల్ట్ అవైలబుల్గా ఉన్నా వేసుకోవచ్చు. బట్ అది మెల్ట్ అయ్యే వరకు మీరు అనేది కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో కర్పూరం అండి. ప్రతి ఒక్కరి దగ్గర అవైలబిలిటీగా ఉంటుంది కర్పూరం. సో కర్పూరం అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో ఒక 2 కర్పూరం బిళ్ళలను తీసుకొని చక్కగా చేత్తోనే మనం ఇలా మెత్తగా పొడి చేసేసుకోవచ్చు. ఈ పొడిని అనమాట డైరెక్ట్గా ఈ వాటర్లో మనం మిక్స్ చేసేసి కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడాను నేను చెప్పిన వాటికి విరుగుడేనండి. కీటకాలు అనేవి దగ్గరికి దరిదాపుల్లో రావు అసలు. అది వర్షాకాలమైనా, చలికాలమైనా, ఇంకే కాలమైనా కూడాను ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు. ఆ స్మెల్, ఆ స్ట్రాంగ్ స్మెల్ అనేది వాటికి ఒక్కసారి ఆ స్మెల్ చూసాయంటే మళ్ళీ ఆ దరిదాపుల్లో కూడా రావు, మళ్ళీ తిరిగి రావు కూడా ఎన్నాళ్ళైనా కూడాను. నెక్స్ట్ వచ్చేసి మనం పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు అనేది మంచి యాంటీ బ్యాక్టీరియల్ థింగ్ కదండి. సో పసుపు స్మెల్ చూసినా కూడా, పసుపు వాటర్ వాటి మీద పడినా కూడాను అవి కీటకాలు అనేవి ఎక్కువ ఇష్టం చూపించవండి ఆ ప్లేస్లో ఉండడానికి. వెంటనే వేరే ప్లేస్ చూసుకోవడానికి బాగా రెడీ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అండి. మీరు ఏ కారం యూజ్ చేసినా కూడా ఇందులో మాత్రము ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే యూజ్ చేసుకోవాలి. చాలా మంది ఇళ్లల్లో, మా ఇంట్లో కూడాను నల్ల చీమలు చాలా ఎక్కువగా ఉండేవండి. నేను ఎంత చాక్‌పీస్‌తో చీమలు చంపే చాక్‌పీస్ ఉంటుంది కదా, ఆ చాక్‌పీస్ యూజ్ చేసినా కూడా చీమలనమాట మాటిమాటికి వస్తూ ఉండేవి. నాకు చాలా ఇబ్బంది పెట్టేసేవన్నమాట. ఎక్కడ ఏది చిన్నది మర్చిపోయినా, పిల్లలు పడేసినా కూడాను అవి కుప్పలు తెప్పలుగా తేరిపోయేవి. నాకు చాలా అన్‌ఈజీగా అనిపించేసింది. కానీ ఒక 6 మంత్స్, 7 మంత్స్ నుంచి నేను ఈ స్ప్రేయర్ యూజ్ చేస్తున్నాను. అస్సలు చీమ అనేది మా ఇంట్లో లేదు. ఒక పురుగు అనేది లేదు. దోమలైతే అసలు చెప్పనవసరం లేదు. మేమైతే పూర్తిగా ఆల్ ఔట్స్ గానీ, కాయిల్స్ గానీ, అగరత్తులు గానీ ఏవి యూజ్ చేయడం మానేసాము. మీరు కూడా అలా ఉండాలంటే మీరు డెఫినెట్‌గా ఇది సింపుల్‌గా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న, మిక్స్ చేసుకున్న వాటర్‌లో ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న షాంపూ, లెమన్, ఇంకా ఆనియన్ పేస్ట్ కలిపిన, బేకింగ్ సోడా కలిపిన మిశ్రమం ఉంది కదా, అది తీసుకొచ్చి డైరెక్ట్‌గా ఈ వాటర్‌లో టోటల్‌గా మనం మిక్స్ చేసేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి కనీసం మీరు ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టేయాలి. అలా పెట్టడం మూలాన మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడాను కలుస్తాయండి. బాగా పులుస్తాయి. అలా పులవడం మూలాన మనం స్ప్రే చేసిన వెంటనే మనకి రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. మీరు ఎలాంటి పురుగుల దగ్గర కూడా మీరు ఇది హ్యాపీగా స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని ఒక బోర్డర్‌లా కూడా మీరు స్ప్రే చేసి ఉంచుకోవచ్చు. అంటే ఆ బోర్డర్ దాటి ఇంకా ఏ పురుగు పుట్టరనమాట దాటి రాలేదు. ఎలుకలకు గానీ, బొద్దింకలకు గానీ, చీమలకు గానీ, దోమలకు గానీ, బల్లులకు గానీ బాగా పనిచేస్తుందండి. నేను స్పెసిఫిక్‌గా పర్సనల్‌గా యూజ్ చేసి మీకు రికమెండ్ చేస్తున్నాను. 101% మీకు హ్యాపీ రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ అయిన తర్వాత చక్కగా స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసేసుకోండి. స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి ప్యూర్ లిక్విడ్ అనేది మనకి స్ట్రెయిన్ అయిపోతుంది కదా, దాన్ని హ్యాపీగా మనం స్ప్రే చేసేసుకోవచ్చు. ఈ లిక్విడ్‌ని మీరు ఒక స్ప్రేయర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్‌లో అయినా పెట్టేసుకొని చక్కగా స్ప్రే చేసుకుంటూ ఉంటే గనక డైరెక్ట్‌గా మీకు ఇది 1 ఇయర్ వరకు లైఫ్ టైమ్ అయితే ఉంటుంది. పాడవడం గట్రా ఏముండదండి. ఎవరైనా చిన్నపిల్లలైనా కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసేవచ్చు. అంటే వాళ్ళకి, వీళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావడం గానీ, ఎందుకంటే మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసాం కాబట్టి ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా హెల్త్ ఇష్యూస్ అనేవి దీని మూలంగా వచ్చే అవకాశం అనేది ఏమీ ఉండదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. మీరు ఏ ప్లేస్ నుంచి మన మగువ నీకోసం ఛానల్‌ని చూస్తున్నారు అనేది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టొచ్చు. నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి అండ్ హైప్ చేయడం అసలు మర్చిపోవద్దు. హైప్ చేస్తే చాలా మందికి ఇది రీచ్ అవుతుంది. అలాగే వారి ప్రాబ్లమ్ కూడా సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.